ఒక 8 సంవత్సరాల అబ్బాయి వాళ్ళ అమ్మ చనిపోయింది. కానీ వాళ్ళ నాన్న మళ్ళీ వేరే అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. ఒకరోజు వాళ్ళ నాన్న ఆ అబ్బాయితో, ఒరే బాబు, నీకు కొత్తమ్మ చనిపోయిన పాతమ్మ మధ్య ఏం తేడా అనిపించిందిరా అని అడిగాడు. అప్పుడు ఆ అబ్బాయి ఇలా అన్నాడు, నాన్న, కొత్తమ్మ నిజం, పాతమ్మ అబద్ధం అన్నాడు. అది విన్న తండ్రి అవాక్కయ్యి, అదేంటి బాబు అలా అంటున్నావంటే, అప్పుడు అబ్బాయి ఇలా అన్నాడు, నేనెప్పుడైనా అల్లరి చేస్తే అప్పుడు మా అమ్మ అనేది, నువ్వు ఇలాగే అల్లరి చేస్తే నీకు అన్నం పెట్టను అని. అయినా నేను అల్లరి చేసేవాడిని, కానీ అమ్మ నన్ను లాక్కొని వెళ్ళి తన దగ్గర కూర్చోబెట్టుకొని అన్నం తినిపించేది. కానీ ఇప్పుడున్న కొత్తమ్మ కూడా అల్లరి చేశావంటే నీకు అన్నం పెట్టను అంది. కానీ ఈ కొత్తమ్మ 3 రోజుల నుండి నాకు నిజంగానే అన్నం పెట్టడం లేదు నాన్న అన్నాడు. నేను తెలియక మారం చేసిన తప్పుల్ని ఈ అమ్మలాగా దండించగా మంచి మాటలతో సరైన దారి చూపి నేను మారం చేసినా నన్ను మన్నించి నాకు అన్నం పెట్టేది నాన్న. అందుకే పాతమ్మ అబద్ధం, కొత్తమ్మ నిజం. అమ్మ ప్రేమను కళ్ళతో చూడగలం, కానీ ఈ అమ్మ ప్రేమ కళ్ళతో కనబడడం లేదు నాన్న. ఇది విన్న తండ్రి నోట్లో నుండి మాట రాలేదు. వెంటనే అబ్బాయిని దగ్గరికి తీసుకొని ఏడుస్తున్నాడు. అప్పుడు అబ్బాయి అన్నాడు, థ్యాంక్స్ నాన్న అని. అప్పుడు నాన్న అన్నాడు, ఎందుకురా థ్యాంక్స్ అని. అప్పుడు అబ్బాయి అన్నాడు, అమ్మ ప్రేమ కళ్ళతో కనబడింది, నాపై ఉన్న నీ ప్రేమ నీ కన్నీళ్లతో కనబడింది నాన్న, అందుకే థ్యాంక్స్ అన్నా నాన్న అన్నాడు. అప్పుడు వాళ్ళ నాన్నకి ఏమనాలో తెలియలేదు. అబ్బాయిని అలా చూస్తూ ఉండిపోయాడు. ఈ లోకంలో నువ్వు ద్వేషించినా కూడా నిన్ను ప్రేమించే వాళ్ళు ఉన్నారు అంటే అది కేవలం అమ్మా నాన్న మాత్రమే. వాళ్ళను ప్రేమించే ప్రతి ఒక్కరికి స్వాగతం, సుస్వాగతం. జై హింద్.